తెర వెనుక మనిషి 6వ భాగం. పార్థు ఇంటికి రావడమే తిన్నగా బాబా దగ్గరికి వెళ్ళాడు. రా పార్థు, కూర్చో. క్లబ్కి వెళ్ళావుగా, అతడిని కలిశావా? చూడడం జరిగింది. అతడెవరో తెలియకుండా అతడితో గొడవ పడ్డం జరిగింది అంటూ క్లబ్లో తాను అడుగుపెట్టడం, రమేష్ ఒక అమ్మాయిని అందరూ చూస్తుండగా బలాత్కారం చేయడం పూసగుచ్చినట్లు చెప్పాడు. అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను. ఒకటి మాత్రం గ్రహించాను. అక్కడున్న వారిలో కొంతమందికి రమేష్ అంటే ద్వేషం, ఏవగింపు ఉన్నాయి. బాబా ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. మనసులో మాత్రం కొంత అసంతృప్తి చెందాడు. తరువాత నీ ప్రోగ్రాం ఏమిటి? బాబా, సర్వేశ్వరరావు కుటుంబం వివరాలు తెలిసిన వారెవరైనా మీరు ఎరుగుదురా? ఆ ఇంటి విషయాలు నీకెందుకు? అవసరముంది. రమేష్ చావును ఆ కుటుంబానికి చెందిన వారిలో ఎవరో ఒకరు కోరుకుంటున్నారు. తెలుసుకుని ఏం చేస్తావు? బాబా, దయచేసి అర్థం చేసుకోండి. డబ్బు తీసుకున్నాను కాబట్టి రమేష్ ప్రాణం తీయాలి. దానివలన కలుగుతున్న లాభం ఎవరికుంది? ఆ వ్యక్తి తెలివిగా ప్లాన్ తయారు చేశాడు. రమేష్ చనిపోయాక అతను వేసే అడుగేమిటి? అక్కర్లేని విషయాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నా పగ గురించి ఆలోచించవా? పదే పదే మీరు పగ అంటూ వస్తూ ఉన్నారు. అదే రహస్యం నాకు లోగడ చెప్పి ఉంటే తప్పకుండా తీర్చేవాడిని. ఇక్కడ మరో వ్యక్తి ప్రమేయంతో జరుగుతోంది. తన చేతులకి మట్టి అంటకుండా అత్యంత గోప్యంగా ఉండిపోయిన రహస్యాన్ని ఈవలకు లాగి మిమ్మల్ని రెచ్చగొట్టాడు. రతన్ లాల్ మెదలకుండా కూర్చున్నాడు. బాబా, రమేష్ మీ పట్ల ఘోర అపరాధం కావించాడు. మీకు బాధ, దుఃఖం కలిగించాడు. అది క్షమార్హం కాదు. కానీ రమేష్ చావుతో మీరు సారికను మర్చిపోగలరా? జీవితాంతం ఆమె మరణం మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది. ఆమె గుర్తుకొచ్చినప్పుడల్లా రమేష్ గుర్తుకొస్తాడు. మీ భార్యతో గడిపిన మధుర క్షణాలను తలుచుకోవడంలో అర్థముంది. మధ్యలో వాడెందుకు గుర్తుకు రావాలి? వాడి చావుతో ఆ అధ్యాయం ముగిసిపోవాలి కదా? కానీ అలా కాదే. సారికతో పాటు అతను గుర్తుకొస్తాడు. అలాంటప్పుడు మీరు ఆశిస్తున్న ఫలితం దక్కడం లేదని అంటున్నాను. నా ఉద్దేశంలో అతడి చావు పరిష్కారం కానే కాదు. అలాంటి వాడికి తగిన శిక్ష ఒక్కటే. జీవిత పర్యంతం కదల్లేని స్థితిలో మంచం మీద పడి ఉండాలి. క్షణక్షణం తన దురవస్థకు పరితపించాలి. నీ దృష్టిలో అది న్యాయమని తోచవచ్చు, కానీ నా వరకు అది సరైన శిక్ష కాదు. విషపు కొండి తొలగించినంత మాత్రాన తేలు నైజం ఎక్కడికి పోతుంది? విషపు కూరలను తీసేస్తే పాము కాటు వేయడం మానెయ్యదు. అది వాటి స్వాభావిక లక్షణం. దుష్టబుద్ధి గలవాడి అవయవాలు పనిచేయకపోతేనేం వాడి గుణం ఎక్కడికి పోదు. వాడు ఆలోచించకుండా చేయడం అంటే ఏం చెయ్యాలి? శాశ్వతంగా నోరు మూయించాలి. నేను కోరుతున్నది అదేగా. మీతో నేను ఏకీభవించలేకపోతున్నాను. ప్రస్తుతం నేను కోరుకుంటున్నది, నేను ఈ పని పూర్తి చేసేలోగా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి. దయచేసి ఆ కుటుంబం సభ్యుల వివరాలు, బంధువుల గురించి సంగతులు నాకు విశదంగా కావాలి. ఆ ఇంట్లో వారి గురించి అంతగా తెలియదు. నాకు తెలిసిన వ్యక్తి ఆ ఇంట్లో ఓ సభ్యుడిగా మసిలిన చీఫ్ అకౌంట్ జగన్నాథం. అతను రిటైర్ అయి 10 ఏళ్ల పైనే అవుతోంది. అప్పుడే అతడికి 60 ఏళ్లు దాటాయి. ఇప్పుడు బాగా వృద్ధుడైపోయింటాడు. అతను సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళాడో లేక చనిపోయాడో తెలియదు. మీరు ప్రయత్నించండి. ఈ లోపుగా ఆ కుటుంబం గురించి నేను కూడా తెలుసుకుంటాను. వారి ఆఫీస్కు వెళ్తాను. రతన్ లాల్ తలూపాడు. పార్థు వెళ్ళబోయి తిరిగి వెనక్కొచ్చాడు. బాబా, మీరు నా మాట మన్నించి 10 లక్షలు పోసి క్లబ్ మెంబర్షిప్ తీసుకున్నారు. అనవసరంగా మీకు నష్టం కలిగించాను. పార్థు, అలా ఎందుకు అనుకుంటున్నావు? నేను ₹1 ఖర్చు చేయదలిచానంటే లాభనష్టాలు బేరీజు వేస్తాను. ఆ రమేష్ను చూడడానికి మాత్రం కాదు, భవిష్యత్తులో క్లబ్ మెంబర్గా ఉండడం అవసరం. నువ్వు పెద్దవాళ్ల సర్కిల్లో తిరిగితే విరుద్ధ స్వభావాలు, అలవాట్లు, వారు వేసే ఎత్తులు పై ఎత్తులు గ్రహిస్తావు. అవి వ్యాపారానికి అవసరం. పార్థు గదిలోంచి వెళ్ళిపోయాడు. రతన్ లాల్ ఆలోచనలో పడిపోయాడు. పార్థు మాటలో నిజం అనిపించినా అతని మనసు మాత్రం ఆ వ్యక్తి కోరికను తీర్చడానికే మొగ్గు చూపింది. ఆఫీస్కి ఫోన్ చేశాడు. మహిపాల్కి కనెక్షన్ వెళ్ళింది. మహి, నీకు గుర్తుండి ఉండాలి, ఆర్డీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో చీఫ్ అకౌంటెంట్ జగన్నాథం. అతనోసారి మన ఆఫీసుకు కూడా వచ్చాడు. రిటైర్ అయి అతను సిటీ వదిలిపోయాడని తెలుసు. వీలైనంత వేగంగా అతని వివరాలు సంపాదించాలి. అర్జెంట్. మహిపాల్ సరేనని చెప్పడంతో రిసీవర్ క్రెడిల్పై ఉంచాడు. నలిగిన దుస్తుల్లో ఇంట్లోకి వస్తున్న రమేష్ని చూశారు రాజేశ్వరీదేవి, సర్వేశ్వరరావులు. వీరిని గమనించినట్లు మెట్లవైపు వెళ్ళాడు. రాత్రంతా ఎక్కడున్నావు? సర్వేశ్వరరావు అడిగాడు. వినిపించినట్లు పై మెట్టుపై పాదం మోపాడు. అడుగుతుంటే అలా వెళ్ళిపోతున్నావు? ఆగి కాలు వెనక్కి తీసుకున్నాడు. మీకు సమాధానం చెప్పాల్సిన అగత్యం లేదు. జేవురించిన ముఖంతో భార్య వైపు చూశాడు సర్వేశ్వరరావు. తను కల్పించుకోకపోతే గొడవ అవుతుందని
రమేష్, ఏమిటా పెడసరపు సమాధానం? అవును, రాత్రంతా ఎక్కడున్నట్లు? ఆ దుస్తులు అలా ఎందుకున్నాయి? అమ్మా, మీకు కూడా అదే సమాధానం. హద్దు మీరి మాట్లాడుతున్నావు. ఆయన మీ నాన్న. నీ బాగోగులు తెలుసుకోవడం మా విధి. అలాగా? ఆయన నాన్న, నేను కొడుకును. మరి శత్రువులా చూస్తాడేం? తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు బాగుపడాలని మా తాపత్రయం. ఇదివరకే నిన్ను హెచ్చరించాను ఈ తిరుగుళ్ళు మానేయమని. మానేయకపోతే నా స్వేచ్ఛను అడ్డుకోలేరు. నాకు డబ్బు అందకుండా అకౌంటెంట్కు చెప్పినంత మాత్రాన నా సరదాలకు భంగం కలగదు. ఇదిగో ఎదురుగా ఉన్నాడుగా నారద మహాముని, నీకు బాగా పురెక్కించాడు. నువ్వేమో భర్త ఆజ్ఞను పరిపాలించావు. ఇందులో వారి దోషం ఏమీ లేదు. నేను నిర్ణయించి ఎంచుకున్న మార్గం మీ నాన్నకు ఇంతవరకు చెప్పలేదు కూడా. మీరెలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రమాదం లేదు. మీరు డబ్బివ్వనంత మాత్రాన లోకం గొడ్డుపోలేదు. ఈ సిటీలో అడిగితే నాకు డబ్బు ఇవ్వని వారుండరు. అప్పు 30 లక్షలైంది. అది తీర్చవలసిన బాధ్యత మీది. విసురుగా రమేష్ మేడపైకి వెళ్ళిపోయాడు. సర్వేశ్వరరావు నిరసనగా భార్యవంక చూసి లేచి బయటికి వెళ్ళిపోయాడు. రాజేశ్వరీదేవి అంతా నా కర్మంటూ తల కొట్టుకుంది. రాధ చేతిలో బ్యాగుతో లోపలికొచ్చింది. డ్యూటీకి తయారవుతున్న సదాశివం, అరే అప్పుడే వచ్చేసావా అన్నాడు. వచ్చింది నేనొక్కదాన్నే, సరోజ్ అక్కడే ఉంది. అదేమిటి, ఇద్దరూ కలిసి వెళ్ళారు, ఒంటరిగా నిన్నెందుకు పంపినట్లు ఆశ్చర్యంగా అడిగాడు. వదినకు రావాల్సిన సర్టిఫికెట్లు సిద్ధం కాలేదని మరో 2 రోజుల పాటు అక్కడే ఉండాలి అంది. నాకేమో ఎప్పుడు ఇక్కడికి వస్తానా అని ఉంది. అదే మాట నేను సరోజతో అన్నాను. 2 రోజులాగి వెళ్దాం అంది. అన్నయ్య వంట చేసుకోలేక ఏం అవస్థ పడుతున్నాడో అని ఒక్కదాన్నైనా వెళ్తాను, నన్ను రైలెక్కించు అన్నాను. ఉదయం కల్లా చేరాల్సిన ట్రైను 2 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. చాదస్తం బాగా పెరిగింది. నేనేం కష్టపడిపోతున్నాననుకున్నావు? సరదాగా 4 రోజులు గడిపి రావడానికి. మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ క్లబ్లోనే చేస్తున్నాను. ఉదయం ఏదో ఒకటి వండుకుంటున్నాను. సరేలే, వచ్చేసావుగా, స్నానం చేసి కాస్త విశ్రాంతి తీసుకో. అన్నం కూర ఈ పూటకు నీకు సరిపోతాయి. రాధ బ్యాగు లోపలికి తీసుకువెళ్ళింది. సరోజ అక్కడే ఉండిపోవడం నిరాశ కలిగింది అతనికి. తన ప్లాను మర్చిపోయిందా? స్టవ్ మీద వేడి నీళ్ళ గిన్నె పెట్టి వచ్చింది రాధ. ఇక్కడి విశేషాలు ఏమిటని అడిగింది. 2 రోజులకే ఏముంటాయి? 2 ఇళ్లకు బేరం కుదిరింది. బహుశా ఈ వారంలో ఆ పని పూర్తయిపోవచ్చును. ఎంత కొంటానన్నారు? మన స్థలం సరోజ ఇంటికంటే కాస్త ఎక్కువ కాబట్టి మన ఇల్లు 40 లక్షలకి, వాళ్ళ ఇల్లు 30 లక్షలకి తీసుకుంటానన్నాడు. సుల్తాన్ బజార్ లాంటి ప్రదేశంలో స్థలం విలువ ఎక్కువ కదా మరి. అవసరం మనది. పాత ఇల్లు గనక స్థలానికి మాత్రమే ధర కట్టాడు. సదాశివం వెళ్ళడానికి తయారయ్యాడు. రాధా, నేను ఇంటికి తాళం వేసుకొని వెళ్తాను. ఇంట్లో ఎవరూ లేరని అనుకోవాలి. అవసరమైతే పెరటి తలుపు ఉపయోగించు, జాగ్రత్తగా ఉండు హెచ్చరించాడు. రాధ సరేనని తలూపింది. సదాశివం డ్యూటీకి బయలుదేరాడు. సర్వేశ్వరరావు కుటుంబం వివరాలు సేకరించాడు పార్థు. ఆ వివరాల ప్రకారం రాజేశ్వరీదేవి నిలయంలో నివసిస్తున్నది 3 మాత్రమే. సర్వేశ్వరరావు, రాజేశ్వరీదేవి, కొడుకు రమేష్, 2 పనివాళ్ళు, వంట మనిషి ఆ ఇంట్లో పనిచేస్తారు. బంధువుల సంగతి ఎవరూ చెప్పలేకపోయారు. గేటు బయట సెక్యూరిటీ గార్డ్సు 3 షిఫ్టుల్లో ఉంటారు. వాళ్ళు సిటీ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందినవారు. అటు నుండి ఆర్డీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫీస్కి వెళ్ళాడు. మెహదీపట్నంలో 6 అంతస్తుల భవనం. 5 కంపెనీలకు చెందిన కార్యకలాపాలన్నీ అక్కడి నుంచి జరుగుతాయి. బేస్మెంట్లో వెహికల్స్ పార్కింగ్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో కంపెనీకి చెందిన స్టాళ్లున్నాయి. 3వ అంతస్తులో చైర్మన్ ఆఫీస్ ఉంది. ఆయన ఛాంబర్ నానుకుని సెక్రటరీ రూమ్, ఆ పక్కన విజిటర్స్ రూమ్, మరో పక్కన ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్ల గదులున్నాయి. ఎదురుగా విశాలమైన కాన్ఫరెన్స్ హాల్ ఉంది. అందులోనే స్టాఫ్ మీటింగ్లు, నెలకోసారి బోర్డు మెంబర్స్ సమావేశాలు, కంపెనీలకు చెందిన లావాదేవీలు, ఆ ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. అక్కడి వారు ఏనాడు రాజేశ్వరీదేవి రావడం చూడలేదు. ఆమె కాళ్ళు చచ్చుబడి వీల్చైర్లో ఉండడం చేత ఆమె ఆఫీస్ కార్యక్రమాల్లో పాల్గొన్నదని చెప్పారు. మెయిన్ ఆఫీసులన్నీ అక్కడే ఉండడం చేత సందడిగా ఉంటుంది. పార్థు పట్టు వదలకుండా ఆఫీసులన్నీ కలిగి తిరిగాడు. ఎరుగున్న మనిషి ఎవరైనా కనపడకపోతారా అని. ఆఫీస్ ఆవరణలో అడుగుపెట్టిన మరుక్షణం వ్యక్తిగత విషయాలు బయట వదిలేస్తారు. ఆఫీసుకు సంబంధించిన విషయాలు తప్ప వాళ్ల మధ్య మరో సంభాషణ ఉండదు. విజిటర్స్ కొరకు ప్రత్యేక విభాగం ఉంది. దానికి ప్రజా సంబంధాల అధికారి ఉన్నాడు. ఆఫీసర్ క్యాడర్ వారికి కారు సదుపాయం ఉంది. కింది ఉద్యోగుల కోసం ముఖ్యమైన ప్రదేశాల నుండి బస్సులు బయలుదేరుతాయి. అటు ఇల్లు ఇటు ఆఫీసుకు తిరిగినా ఉపయోగపడే సమాచారం పొందలేకపోయాడు. చేసేదేమీ లేక ఇంటి ముఖం పట్టాడు.
రతన్ లాల్ పిలుస్తున్నారని నౌకరు వచ్చి చెప్పాడు. పార్థు మేడ దిగి బాబా గదిలోకి వెళ్ళాడు. బాబా మొహంలో చిరాకు కనపడింది. ఎదురుగా కూర్చున్నాడు పార్థు. ఆ వ్యక్తి ఫోన్ చేశాడు. ఒప్పందం గడువు దగ్గర పడిందని. రతన్ లాల్ ఎటో చూస్తూ అన్నాడు. అతడు ఎక్కడి నుంచి ఫోన్ చేశాడో నెంబర్ చూశారా? పార్థు, పోలీస్ మనిషిలా ప్రశ్నలు వెయ్యకు. అతడు ఫోన్ చేసింది ఇదిగో ఈ ల్యాండ్ ఫోన్కి, సరేనా? ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి తానెంతగా ఆతృతపడుతున్నాడో బాబా అర్థం చేసుకోవడం లేదని మనసులో అనుకున్నాడు. సరే, నిన్ను పిలిచింది ఇదిగో ఈ కవర్లో నువ్వు అడిగిన సమాచారం ఉంది, చదువుకో. టీపాయ్ మీదున్న కవర్ తీసి అందించాడు. పార్థు ఉత్సాహంగా తీసి చదవసాగాడు. జగన్నాథరావు మొదటి నుంచి అతి సన్నిహితుడిగా సుగుణాకర్రావు అంటే రాజేశ్వరి తండ్రి దగ్గర మెలిగాడు. ముఖ్య సలహాదారుడిగా చీఫ్ అకౌంటెంట్గా ఉన్నాడు. ఆ రోజుల్లో సుగుణాకర్రావు విజయవాడలో రకరకాల వ్యాపారాలు చేశాడు, లాభాలు ఆర్జించాడు. కేవలం పేరుకే సుగుణాకర్రావు యజమాని, పెత్తనమంతా జగన్నాథానిది. రాబోవు రోజుల్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్కు సమీపంలో ఉన్న బీబీ నగర్ దగ్గర చౌకగా స్థలాలు దొరుకుతున్నాయని తెలిసి సుగుణాకర్రావు చేత కొనిపించాడు. అంతటితో ఆగక ఆ స్థలాల్లో ఫ్యాక్టరీలు కట్టమని ప్రోత్సహించాడు. జగన్నాథరావు భార్య పురిట్లోనే కొడుకును కని చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా కొడుకు ఆలనా పాలనా చూసుకున్నాడు. అతని పేరు ఆనందరావు. అతను పెరిగి పెద్దవాడయ్యాడు. కొడుకును ఇంజనీర్గా చూడాలని కోరికుండేది. కానీ ఆనందరావు తండ్రి మాట కాదని అతను ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకుని వైజాగ్లో BAలో చేరాడు. జగన్నాథం పేరుకు పెళ్లి చేసుకోలేదన్న మాట కానీ శారీరక సుఖం పొందుతూనే ఉన్నాడు. సెలవుల్లో ఆనందరావు ఇంటికొచ్చాడు. ఓ రాత్రి తండ్రి పని మనిషితో ఉండడం చూశాడు. అంతవరకు తండ్రంటే అపరిమితమైన గౌరవం స్థానంలో అసహ్యం ఏర్పడింది. తండ్రితో తగుపడి ఆ మర్నాడు వైజాగ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తిరిగి అతను రాలేదు. ఫ్యాక్టరీలు పూర్తవడంతో సుగుణాకర్రావు తన మకాం విజయవాడ నుండి శాశ్వతంగా హైదరాబాద్ మార్చాడు. అక్కడి ఆస్తులు వ్యాపారాలు అమ్మివేశారు. జగన్నాథం మాట వేదవాక్కు. సుగుణాకర్రావు తన ఇంటితో పాటు అతనికి ఉండటానికి ఇల్లు కట్టించాడు. జగన్నాథం ఆ ఇంట్లో ఉంటూ ఓపిగ్గా వంట చేసుకుని ఆఫీస్కి తయారయ్యేవాడు. అతని కోసం రోజు ఆఫీస్ నుండి కారు వచ్చేది. వచ్చిన జీతమంతా బ్యాంక్లో వేసేవాడు. ఏ నాటికైనా మనసు మార్చుకుని కొడుకు ఇంటికి తిరిగి వస్తాడని ఆశ ఉండేది. అతని పక్కింట్లో సుందరమ్మ, సుజాత అనేవాళ్ళు ఉండేవారు. అడపాదడప సుందరమ్మ ఇంట్లో చేసిన కూరలు పచ్చళ్ళు జగన్నాథానికి ఇచ్చేది. అలా నెమ్మదిగా అతని గురించి ఆరాలు తెలుసుకుంది. కుటిల పన్నాగం పన్నింది. జగన్నాథం, ఎన్నాళ్ళు చేయి కాల్చుకుంటావు? ఒక్కడి కోసం వంట ఎంతసేపు? మా అమ్మాయి మీ ఇంటికి వచ్చి రోజు వంట చేసి పెడుతుంది. ఆ మాత్రం సహాయం చేయడం వల్ల అలసిపోము అని జగన్నాథాన్ని మొహమాటంలో పడేసింది. సుజాతకి ఇంకా పెళ్లి కాలేదు, వయసులో ఉంది. కళ్ల ముందు తిరుగుతూ ఉంటే జగన్నాథం నరాలు జివ్వుమనేవి. అది గ్రహించిన సుజాత మరింతగా కవ్వించేది. కొంటెగా నవ్వుతూ కితకితలు పెట్టేది. సుందరమ్మతో చెప్పేశాడు ఆమె కూతుర్ని వివాహం చేసుకోవడానికి సిద్ధమని. అందుకు ఆమె షరతు విధించింది. బ్యాంక్ అకౌంటు, ఇల్లు అమ్మాయి పేరున మార్చాలని. జగన్నాథం అంగీకరించాడు. వివాహమైంది. ఏడాది పాటు ఎలాంటి గొడవ లేకుండా గడిచిపోయింది. జగన్నాథం పూర్తిగా భార్య గీసిన గీత దాటలేదు. ఆమె మత్తులో పడిపోయాడు. అల్లుడు సర్వేశ్వరరావుకు జగన్నాథం అంటే కంటగింపుగా ఉండేది. ప్రతి విషయానికి సుగుణాకర్రావు జగన్నాథంతో చర్చించడం, సలహాలు పాటించడం జరిగేది. ఈ ఇంట్లో ఏమాత్రం విలువ లేకుండా ఉందని వాపోయారు. మామగారి మాటకు ఎదురు చెప్పలేక లోలోన కుతకుతలాడిపోయేవాడు. కంపెనీలకు చైర్మన్గా సర్వేశ్వరరావు నియమించబడ్డాడు. అయినా జగన్నాథం విలువ తగ్గలేదు. తరచూ కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ఆధిపత్యం చెలాయించడం సహించలేకపోయాడు. సుగుణాకర్రావు చనిపోవడంతో సర్వేశ్వరరావు ఊపిరి పీల్చుకున్నాడు. జగన్నాథాన్ని ఉద్యోగంలోంచి తొలగించాలనుకున్నాడు. అతడిని తొలగించడం భార్య రాజేశ్వరీదేవి అంగీకరించదని తెలిసి ఆలోచించి ఎత్తువేశాడు. బోర్డు మీటింగ్లో ప్రస్తావన తీసుకురాబడింది. అనేక ఏళ్ల నుంచి కొందరు ఉద్యోగస్తులు పనిచేస్తున్నారని, ఉద్యోగ వయసు 60 దాటితే రిటైర్మెంట్ ఇవ్వబడుతుందని తీర్మానం పెట్టాడు. విషయం బాధాకరమే అయినా కంపెనీలో యువరక్తం అవసరం ఎంతైనా ఉందని, 60 దాటిన వారందరికీ తగు మూల్యం చెల్లించి ఉద్యోగంలోంచి తొలగించబడతారని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏకగ్రీవ తీర్మానించారు. జగన్నాథం ఆ ప్రకారంగా ఉద్యోగంలోంచి విడుదలయ్యాడు. తల్లి కూతుళ్ళు గుసగుసలాడారు. తీయని మాటలతో ఆ వచ్చిన డబ్బుని చేజిక్కించుకున్నారు. ఓ అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా అంతర్ధానమయ్యారు. సుజాత అప్పటికే ఇల్లు అమ్మేసింది. ఆ సంగతి ఎరగడు జగన్నాథం. ఇల్లు తనది కాదని తెలిసి తన తెలివిహీనతకు చింతించాడు. ఎవరికి ముఖం చూపించలేక అవమాన భారంతో సిటీ విడిచి వెళ్ళిపోయాడు.
కొంతకాలం దేశదిమ్మర్లా తిరుగుతూ ఆ తల్లి కూతుళ్ళ జాడ కొరకు వెతికాడు. వేళకు తిండి లేక దేహం కృశించింది. అనారోగ్యం పాలయ్యాడు. చివరికి కొడుకు పంచకు చేరాడు. తండ్రిని ఆ స్థితిలో చూసి జాలిపడి ఆదరించాడు. ఇది 2 ఏళ్ల క్రితం సంగతి. ఆనందరావు ఉద్యోగరీత్యా ఏటూరు నాగారం దగ్గర చింతపల్లి గ్రామంలో ఉన్నాడని తెలిసింది. పార్తు చదివి కాగితాన్ని తిరిగి కవర్లో పెట్టేశాడు. బాబా, రేపు ఉదయం ఏటూరు నాగారం వెళ్ళొస్తాను. నేను కూడా రిపోర్ట్ చదివాను. ఇంకా ఆ జగన్నాథం బతికి ఉన్నాడనుకుంటున్నావా? ఓసారి వెళ్ళొస్తే అనుమానం నివృత్తి అవుతుంది. పార్తు, వృధా ప్రయాస. నీ ఆలోచన ఏమిటో, ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నావో బోధపడ్డం లేదు. జగన్నాథం బ్రతికి ఉండుంటే వయసు 70 పైన. ఆ వయసులో నీకు వివరాలు చెప్పే స్థితిలో ఉండకపోవచ్చును. బాబా, మీ మాట కాదంటున్నందుకు క్షమించండి. నేను వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్తే గాని ఏ సంగతి తెలుస్తుంది. ఏటూరు నాగారం ఎంత దూరం ఉంది? 1 రోజులో తిరిగి రావచ్చును. ఆలస్యమైతే మర్నాటికల్లా రాగలను. రతన్లాల్ అయిష్టంగానే అంగీకరించాడు. జాగ్రత్తగా వెళ్ళిరా. అవసరమైన డబ్బు అమ్మగారిని అడిగి తీసుకో. అసలే అది నక్సలైట్ ఏరియా అని విన్నాను. మెలకువగా ఉండు. తొందరగా వచ్చేయి. నక్సలైట్లను చూసి ఎందుకు భయపడాలి? వాళ్ళు మనుషులేగా. మనుషులే. నీ పర్సనాలిటీ చూసి మఫ్టీలో ఉన్న ఏ పోలీసో అనుకుని ప్రమాదం ఉంది. ఆ ప్రదేశానికి పరిచయం లేని వ్యక్తి రావడం అనుమానం కలుగుతుంది. సరే, నా జాగ్రత్తలో నేనుంటాను. పరోక్షంగా వెళ్ళొద్దని సూచించిన పార్తు వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు. రతన్లాల్కు తొలిసారి అనుభవమైంది. పిల్లల్ని పెంచడం వరకే బాధ్యత. రెక్కలొచ్చాయంటే వారు అనుకున్నదే చేస్తారు కానీ ఎవరి మాట వినరు. వెళ్ళు, నాకు చాలా పనుంది. పార్తు వెళ్ళిపోయాడు గదిలోంచి. ముఖ్యమైన టపా రోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి పంపిస్తారు. కేవలం అతనొక్కడే ఆ టపా విప్పి చూస్తాడు. మర్నాడు అవసరం అనిపిస్తే ఆదేశాలు మహిపాల్కి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క కవరు విప్పి చదివి సంతకం చేస్తున్నాడు. ముఖ్యమైన వాటిపై మేనేజర్ అని రాసి సంతకం చేశాడు. చివరి ఉత్తరం చేతిలోకి తీసుకున్నాడు. పైన అడ్రస్ చదివి కనుబొమ్మలు ముడిపడ్డాయి. సుఖ్లాల్, రతన్లాల్. ఆ పేరు అతందే అయినా ఆ పేరు ఇక్కడి వారికి కానీ అతని కుటుంబంలోని వారు కానీ ఎరుగరు. గబగబా ఉత్తరం చదివాడు. మళ్ళీ చదివాడు. ముప్పిరిగొన్న సంతోషంతో కళ్ళు చెమర్చాయి. కొన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకొని కూర్చుండిపోయాడు. ఆ ఉత్తరంలోని సారాంశం అతనికి నమ్మకం కలగక మరోసారి చదివాడు. రతన్లాల్ స్వగ్రామం హర్యానాలో ఓ మారుమూల ఉన్న రామ్నగర్ అన్న పేరుగల గ్రామం. తాత ముత్తాతల నుండి వారికి ఆ గ్రామంలో మంచి పలుకుబడి, గౌరవం ఉన్నాయి. గ్రామ ప్రజలకు వారంటే అమిత విశ్వాసం. ఊరి మధ్యలో పెద్ద భవనం వీరిది. ఆ భవనం తమ గ్రామానికి గౌరవ చిహ్నంగా భావించేవారు ఆ గ్రామ ప్రజలు. రతన్లాల్ తాతగారికి 3 కుమారులు. పెద్దవాడి పేరు సుఖ్లాల్. అతనే రతన్లాల్ తండ్రి. అతనికి 60 ఏళ్లున్నప్పుడు తండ్రి సుఖ్లాల్ మరణించాడు. పినతండ్రులిద్దరూ ఆ భవనాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని రతన్లాల్ని, అతని తల్లిని ఇంటి నుండి గెంటివేశారు. తల్లిని తీసుకుని ఆ గ్రామం విడిచి రతన్లాల్ బయలుదేరాడు. దురదృష్టవశాత్తు మార్గమధ్యంలో తల్లి అసువులు బాసింది. తల్లి దహనక్రియలు జరిపి ధైర్యం కోల్పోకుండా అతను చివరికి హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక్కడున్న మార్వాడి వ్యాపారస్తులు సాటి కులస్తుడని ఆదరించారు. రతన్లాల్ చిన్నగా వ్యాపారం మొదలుపెట్టి స్వశక్తితో అనతి కాలంలోనే డబ్బు సంపాదించి ధనవంతుడయ్యాడు. ఇక్కడి వారి అమ్మాయిని పెళ్లి చేసుకుని గృహస్థుడయ్యాడు. రతన్లాల్ కుటుంబం పట్ల గావించిన ద్రోహానికి భగవంతుడు శిక్ష విధించాడు. 2 అన్నదమ్ములు కుటుంబాలు యాత్రలకు వెళ్ళారు. గంగా నదిలో పడవ ప్రయాణంలో పడవ మునిగి ఆ 2 కుటుంబాలను గంగ తనలో చేర్చుకున్నది. అంతటితో ఆ భవనం ఖాళీగా, ఇంట్లో దీపం పెట్టే నాదులు లేక అలా ఉండిపోయింది. అయినా ఆ గ్రామ ప్రజలకి ఆ భవనం పట్ల, ఆ కుటుంబం పట్ల భక్తి తరగలేదు. ఏళ్లు గడిచాయి. ప్రభుత్వం ఆ భవనాన్ని స్వాధీనం చేసుకోబోయింది. గ్రామస్తులు వారించారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. గ్రామస్తులంతా కలిసి కోర్టులో కేసు వేశారు. వాయిదాలు పడుతూ ఏళ్లు గడిచిపోయాయి. 30 ఏళ్ల తరువాత కోర్టు గ్రామస్తులకు అనుకూలంగా తీర్పిచ్చింది. ప్రభుత్వాన్ని వెంటనే ఆ భవనాన్ని గ్రామ పెద్దల పరం చేయమని ఆర్డర్ వేసింది. ఈ విషయాలన్నీ వ్యాపార రీత్యా రతన్లాల్ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏనాడో తన ఊరు, ఇల్లు సంగతి మర్చిపోయిన అతనికి ఆ ఊరి గ్రామ పెద్ద కలుసుకోవడం తటస్థించింది. కేసు విషయం చెప్పి కోర్టులో కేసు నడుస్తోందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ ఉత్తరంలో గ్రామానికి వచ్చి భవనాన్ని స్వాధీనం చేసుకోమని, తగు మరమ్మతులు చేసి తిరిగి ఆ భవంతిలో రతన్లాల్ తన కుటుంబంతో వచ్చి ఉంటే గ్రామ ప్రజలు సంతోషించగలరని, ఇది గ్రామ ప్రజల మనోభిప్రాయంగా ఉత్తరం ద్వారా తెలియపరచడమైందని గ్రామ పెద్ద తెలిపాడు. రతన్లాల్ తన బాల్య స్మృతులను తలుచుకున్నాడు.
తన ఆటపాటలు ఎంత సందడిగా గడిచాయి. ఆ క్షణంలో అతడి మనసు అక్కడికి వెంటనే వెళ్ళాలని ఆతృతపడింది. సారిక మరణం తరువాత మనసు విరక్తి చెంది వ్యాపారాలన్నీ అమ్మివేసి కుటుంబంతో సిటీ విడిచి వెళ్ళిపోవాలనుకున్నాడు. తనకు బాధ్యతలు అంటూ ఏవీ లేవు. ఈ ఉత్తరం ద్వారా అవకాశం కలిగింది. తన జన్మభూమికి తిరిగి వెళ్ళాలి. రతన్ లాల్ ఫోన్ తీసి మహిపాల్ నంబర్కి డయల్ చేశాడు. మహిపాల్ లైన్లోకి రాగానే అతను చేయవలసిన పనులు వరుసగా చెబుతుంటే నోట్ చేసుకున్నాడు. సార్, ఇంత హఠాత్తుగా ఈ వ్యాపారాలన్నింటినీ ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారు? మహిపాల్, ఆ విషయాలన్నీ ఫోన్లో చెప్పేవి కావు. ఎవరికి ఏం చెప్పకు. రహస్యంగా జరిగిపోవాలి. రేపు సాయంత్రం బయలుదేరుతాను. ఢిల్లీ ఫ్లైట్కి టికెట్ బుక్ చేయి. అక్కడి నుంచి చండీగఢ్కు రిటర్న్ టికెట్ కూడా తీసుకోమంటారా? వద్దు, నేను చండీగఢ్ వచ్చాక ఫోన్ చేస్తాను అన్నట్లు చండీగఢ్లో పేరున్న ట్రావెల్ కంపెనీకి ఫోన్ చేసి కండిషన్లో ఉన్న ఏసీ కారు మా ఊరు రామ్నగర్కి బుక్ చేయి. డబ్బు ఆఫీస్ నుంచి డ్రా చేసి నా పర్సనల్ అకౌంట్లో ఖర్చు కింద రాయి. మరొక విషయం, ఇప్పుడు మేముంటున్న ఇల్లు పార్థసారథి పేరుతో కాగితాలు తయారు చేయించమని మన లాయర్కి చెప్పాలి. నేను సంతకాలు పెట్టి వెళ్తాను. రిజిస్ట్రేషన్ చేయించు. ఫోన్ క్రెడిల్ మీద పెట్టేసి సోఫాలో వెనక్కి ఒరిగి గుండె బరువు తీరినట్లు ఊపిరి పీల్చుకున్నాడు. ఆర్డీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గారి ఛాంబర్లో సర్వేశ్వరరావు కంపెనీ సెక్రటరీతో బిజీగా ఉన్నాడు. కాసేపట్లో జరగాల్సిన బోర్డు మీటింగ్లో ఉంచవలసిన ఎజెండా, ఫైనాన్స్ రిపోర్ట్ను చదివి సెక్రటరీ తిరిగి ఇచ్చి గుడ్, అన్నీ సవ్యంగా ఉన్నాయి అన్నాడు. సార్, మన కంపెనీలో కొందరు ఉద్యోగులు గ్రేడ్ రీచ్ అయి 2 ఏళ్ళు అవుతోంది. వారి జీతంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. వారంతా కలిసి పిఆర్ఓకు రిప్రజెంట్ చేశారు. ఆ విషయం నా దృష్టికి తీసుకొని రాబడింది. బోర్డు మీటింగ్లో ప్రపోజల్ కోసం ఈ నోట్ తయారు చేశాను. మీరు ఒకసారి చూడండి. ఫైల్లో నుండి తీసి నోటు కాగితం ఇచ్చాడు. సర్వేశ్వరరావు చదివి కొంత తడువు ఆలోచించి, ఈసారి మీటింగులు వరుసగా 4 రోజులుంటాయి. మన ఇండస్ట్రీస్ గురించిన చర్చలతో మనకు సమయం దొరకదు. ఇది మీ దగ్గర ఉంచండి. వీలైతే చివరి రోజు డైరెక్టర్స్ ముందు ఉంచుదాం. మీరు గుర్తు చేయడం మర్చిపోకండి అని చెప్పి ఇటువైపు తిరిగి చూడగా పర్సనల్ సెక్రటరీ నిల్చొనుంది. ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని అడిగాడు. సార్, ఢిల్లీ నుండి చంద్రికా ప్రియదర్శన్ లేడీ జర్నలిస్ట్ లైన్లో ఉన్నారు. భారతదేశ పారిశ్రామిక ప్రగతి ఆర్టికల్ తయారు చేస్తోందట. అన్ని రాష్ట్రాలలో ఉన్న ముఖ్య పరిశ్రమల అధిపతుల ఇంటర్వ్యూలు తీసుకుంటోంది. మీ ఇంటర్వ్యూ కోరుతోంది. బోర్డు మీటింగ్లు ఉన్నాయని తెలుసుగా, ఖాళీ లేదని చెప్పండి. ఆ విషయం ఆవిడకి చెప్పాను సార్. ఆర్డీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సెలెక్టెడ్ కంపెనీల్లో ఒకటని తప్పకుండా సమయం కేటాయించమని రిక్వెస్ట్ చేస్తోంది. సరే, రేపు ఆదివారం కదా, ఉదయం 10 గంటలకి ఇంటికి రమ్మని చెప్పండి. ఎలా రావాలో ఇంటి అడ్రస్ చెప్పండి. ఆకాశం దట్టంగా మబ్బులతో కమ్ముకుంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. అడపాదడపా సన్నని తుంపర పడుతోంది. చిన్న సూట్ కేసుతో పార్థు ఇంటి నుంచి బస్ డిపోకి బయలుదేరాడు. తీరా బస్ డిపోకి చేరుకున్నాక ఉదయం 6 గంటలకి ఏటూరు నాగారం బస్సు బయలుదేరి వెళ్ళిపోయిందని, వర్షాల కారణంగా రావాల్సిన 2 బస్సులు తిరిగి రాలేదన్నారు. హన్మకొండకి బస్సు 5 నిమిషాల్లో వెళ్తోంది. అందులో వెళ్ళండి. అక్కడి నుంచి చాలా బస్సులు ఏటూరు నాగారం వెళ్తుంటాయని చెప్తే టికెట్ కొని బస్ ఎక్కి కూర్చున్నాడు. తను ఊరు వెళ్తున్నట్లు మాలతికి చెప్పి ఉండాల్సిందనుకున్నాడు. బస్సు బయలుదేరింది. 2 గంటల్లో హన్మకొండకు చేరిపోతాడు. అక్కడ బస్ ఎక్కితే ఏటూరు నాగారం వెళ్తాడు. హన్మకొండ నుంచి ఆ ప్రదేశం ఎంత దూరమో తెలియదు. అక్కడికి చేరుకున్న తర్వాత ఆలోచించాలి అనుకున్నాడు. కిటికీలోంచి బయటికి చూస్తూ భువనగిరి సమీపిస్తుండగా వర్షం మొదలైంది. హన్మకొండకు చేరింది బస్సు. వర్షం జోరందుకుంది. వర్షపు నీరుతో బస్సు ప్రాంగణమంతా తడితడిగా ఉంది. అప్పటికి సమయం 11:30. ఏటూరు నాగారం బస్సుల గురించి ఎంక్వైరీలో విచారించాడు. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో రోడ్లు కొన్ని చోట్ల కొట్టుకొని పోయాయి. అక్కడి నుంచి బస్సు వచ్చే వరకు ఏ సంగతి చెప్పలేమన్నారు. ప్రాణం ఉసూరుమంది. ఉదయం టీ తప్ప మరేం తీసుకోలేదు. ఆకలి వేస్తోంది. ఉదయం బయలుదేరుతుండగా అమ్మగారు టిఫిన్ డబ్బా చేతికిచ్చారు. క్యాంటీన్లోకి వెళ్ళి ఓ టేబుల్ ముందు కూర్చున్నాడు. సూట్ కేసు తెరిచి టిఫిన్ డబ్బా తీసి మూత తెరిచాడు. ఆలు పరాటా. వాటిని చూడగానే పార్థు నోటిలో నీళ్లు నిలిచాయి. ఇంతలో వెయిటర్ వచ్చాడు. సార్, బయటి వస్తువులు ఇక్కడ క్యాంటీన్లో తినరాదు అన్నాడు. పార్థు వెయిటర్కి 2 దోశలు 2 ప్లేట్ల వడలు పార్సిల్ అన్నాడు. వెయిటర్ తిరిగి వచ్చేలోగా ఆలు పరోటాలు తిని గ్లాస్ మంచినీళ్లు తాగాడు. పార్సిల్ తెచ్చాడు. ఒక టీ పట్రమని చెప్తే టీ సర్వ్ చేయబడింది. టీ తాగి బిల్లు డబ్బులు అతనికిస్తూ, నీకు పిల్లలున్నారా అని అడిగాడు. 2 పిల్లలని జవాబు విని
ఇదిగో ఈ పార్సల్ ఇంటికి తీసుకువెళ్ళి పిల్లలకి ఇవ్వు అన్నాడు. సూట్ కేసు తీసుకుని వెళ్తున్న పార్థుని తెల్లబోయి చూస్తూ ఉండిపోయాడు. బస్సు ప్రాంగణమంతా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. బయటికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వర్షం మూలాన అక్కడే ఆగిపోయారు. 1:30 బస్సులు వచ్చి వెళ్తున్నాయే గాని తను ఎక్కవలసిన బస్సు రానేలేదు. రాజేశ్వరీదేవి నిలయం ముందు ఇండికా కారు వచ్చి ఆగింది. అందులోంచి పంజాబీ డ్రెస్లో ఉన్న 25 ఏళ్ల అందమైన అమ్మాయి దిగింది. భుజాల వరకు కత్తిరించిన ఎర్రటి జుట్టు, కళ్లకు పల్చటి అద్దాలు, చేతిలో సూట్ కేసుతో నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చింది. ఆమెని ఆపాదమస్తకంగా చూస్తుండిపోయిన గార్డును చూసి చిన్నగా నవ్వింది. నా పేరు చంద్రికా ప్రియదర్శన్. సర్వేశ్వరరావుతో అపాయింట్మెంట్ ఉంది. గార్డు ఫోన్లో కబురు పంపాడు. 2 నిమిషాల తర్వాత చిన్న గేటు తెరిచి లోపలికి వెళ్ళమని సైగ చేశాడు గార్డు. గుమ్మం దగ్గర నౌకర్ నిలబడున్నాడు. అతను ఆ అమ్మాయిని వెంటబెట్టుకుని లోపలికి నడిచాడు. సోఫాలో సర్వేశ్వరరావు కూర్చునున్నాడు. నౌకర్ తీసుకునొచ్చిన ఆ అమ్మాయిని చూసి విస్తుపోయాడు. చంద్రికా ప్రియదర్శిని పేరు విని 35-40 మధ్య గల మహిళగా ఊహించుకున్నాడు. పూర్ణ యవ్వనంతో అప్సరసలా మెరిసిపోతూ నిల్చున్న అమ్మాయిని చూసి తెల్లబోయాడు. వినయంగా నమస్కరించిన చంద్రికను చూసి తలూపి కూర్చోమని సోఫా చూపించాడు. చంద్రిక కూర్చుంది. టీ, కాఫీ ఏం తీసుకుంటారని అడిగాడు. థ్యాంక్స్, ఉదయం టీ టిఫిన్ పూర్తయింది. లంచ్ వరకు నేనేం తీసుకోను అంది సన్నగా నవ్వుతూ. ఆమె పలువరస తళుక్కున మెరిసింది. సారీ, మా సెక్రటరీ చెప్పుండాలి, బోర్డు మీటింగులు జరుగుతున్నాయి. ఆదివారం అయితే సావకాశంగా మాట్లాడుకోవచ్చని రమ్మన్నాను. అడ్రస్ కనుక్కోవడంలో ప్రాబ్లం కలగలేదు కదా? ప్రెస్ వాళ్ళు కార్ అరేంజ్ చేశారు. మీ అడ్రస్ చెప్పగానే సరాసరి ఇక్కడికి తీసుకుని వచ్చాడు. మీరు బిజీగా ఉన్నారని సెక్రటరీ చెప్పారు నిన్న. ఈరోజు నా కోసం సమయం కేటాయించినందుకు కృతజ్ఞతలు. ఒక రకంగా చెప్పాలంటే ఇలా ఇంటికి రావడం మంచిదే అయింది. మీ కుటుంబ సభ్యుల పరిచయం కూడా కలుగుతుంది. మీ వారేం చేస్తుంటారు? నాకింకా పెళ్లి కాలేదు. చాలామంది చివరి పేరు విని అపోహపడుతుంటారు. మా అమ్మగారి పేరు ప్రియ, నాన్నగారి పేరు దర్శన్. ఐసి. నాన్నగారు ఏం చేస్తుంటారు? హోమ్ డిపార్ట్మెంట్లో సెక్రటరీ. అమ్మ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అధికారి. నాన్నగారి స్వస్థలం మదురై దగ్గరలోని గ్రామం. అమ్మ భోపాల్లో జన్మించారు. వారిది ప్రేమ వివాహం. బాగుంది. మీ పేరు విని వయసు పైబడ్డవారని తలిచాను. కానీ మీరింత చిన్న వయసు వారనుకోలేదు. నా తల్లిదండ్రులిరువురు విద్యాధికులు. నా చదువు పట్ల శ్రద్ధ వహించారు. నా చదువంతా కొన్నాళ్ళు కలకత్తాలోనూ మద్రాసులోనూ గడిచింది. సైకాలజీలో పీజీ చేశాను. మొదటి నుంచి జర్నలిజం మీద మక్కువ నాకు. ఆ కోర్స్ కూడా పూర్తి చేశాను. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేస్తూ ప్రెస్ వాళ్లతో టైఅప్ చేసుకున్నాను. వారి కోరిక మీదట భారతదేశంలో పారిశ్రామిక పురోగతి ఆర్టికల్స్ తయారు చేస్తున్నాను. ఇంతవరకు బెంగాల్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకున్నాను. చంద్రిక తన పరిచయం చేసుకుంది. సర్వేశ్వరరావు మెచ్చుకోలుగా, అమ్మాయి నిన్ను అభినందిస్తున్నాను. చిన్న వయసులోనే ఉన్నత విద్య అభ్యసించావు. అవును, మీరింత చక్కని తెలుగు మాట్లాడుతున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు? ఒక్క తెలుగే కాదు, ఇంగ్లీష్తో పాటు మరో 6 భాషలలో ప్రావీణ్యం ఉంది. చాలా సంతోషంగా ఉంది చంద్రిక. మీ తెలుగు ఉచ్చారణ అద్భుతం. బహుశా పోయిన జన్మలో ఈ ప్రాంతం వారై ఉండాలి. సార్, మీరు చదువుకున్నవారు, అనుభవం కలవారు. మీరు కూడా అదే భావనలో ఉండడం శోచనీయం. మనమంతా భారతీయులం అన్న సంగతి మర్చిపోకూడదు. భాషా రాష్ట్రాల పేరుతో దేశం ముక్కలైంది. అభివృద్ధి సంగతి అటుంచి మన ఆలోచనలు రాష్ట్రం నుండి ప్రాంతాలకు, కులాల వారీగా, వర్గాల వారీగా మారుతూ వీధికి, అక్కడి నుండి ఇంటి వరకు పరిమితమైపోయాయి. నేను నా కుటుంబం మాత్రం బాగుండాలనుకుంటున్నారు. ఎవరు ఎలా పోతేనేం అనుకుని పరిమితమవుతున్నారు. సంకుచితత్వంతో మనసులు కుచించబడి ఇరుకు గదిలోకి చిక్కుకున్నాయి. వ్యక్తి ఆరాధన పెరిగిపోయింది. ఎందరో మహానుభావులు నిస్వార్థంగా ఈ దేశం కొరకు శ్రమించారు. వారు ఏం ఆశించి చేశారు? కనీసం తమ శిలా విగ్రహాలు ఉండాలని కోరుకోలేదు. వారిపై గౌరవంతో శిలా విగ్రహాలు స్థాపించారు. సంవత్సరానికి ఒకసారి వారిని స్మరించుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎందరూ ఆ మహాత్ముల ఆదర్శాలను అనుసరిస్తున్నారు? ఆ ఒక్కరోజు వారి స్మరణతో సరిపుచ్చుతున్నారు. ఆచరణ ఉండాలి కానీ శిలా విగ్రహాలు ఎందుకు? అభిమానానికి అంతు లేకుండా ఉంది. వీధికొక శిలా విగ్రహం. ఒక వర్గానికి కోపం వస్తే మరొక వర్గం స్థాపించిన శిలా విగ్రహాన్ని నాశనం చేస్తున్నారు. ఏ పాపం తెలియని ఆ మహానుభావులను అవమానించడమని గ్రహించరెందుకు? చివరికి భగవంతుణ్ణి కూడా వదిలిపెట్టకుండా వీధిలోకి లాగారు. ఇది నేటి పరిస్థితి. మీరే చెప్పండి, మనం పురోగమిస్తున్నామా లేక తిరోగమిస్తున్నామా?
బాప్రే, ఏదో సరదాగా ఒక మాట అన్నాను, అందుకే ఆవేశపడిపోయి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. నా ఉద్దేశంలో మీలాంటి ఉత్సాహవంతులు రాజకీయంలో ఉండదగ్గవారు. క్షమించండి, నేనంటున్నానని అన్యదా భావించకండి. రాజకీయాల్లో చేరడం అదేదో గొప్ప డిగ్రీ సంపాదించినట్లు కాదు. నిజమైన ప్రజానాయకుడికి పదవితో పని లేదు. స్వచ్ఛందంగా ప్రజాసేవ చేయాలి. వారి నిస్వార్థ సేవకు ప్రజలు మెచ్చి పట్టం కడతారు. వద్దు సార్, నేటి రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయింది. ఒక పార్టీలో ఉంటూ అతనికి పదవి రాకపోతే మరో పార్టీలో చేరడం లేదా కొత్త పార్టీ స్థాపించడం, ఇదేనా సార్ మీరంటున్న రాజకీయ వ్యవస్థ? అమ్మాయి, నీ మాటల్లోని ఆవేదన అర్థమవుతోంది. కానీ ఎవరేం చేయగలరు? కాలం తీర్పు కోసం ఎదురు చూడాలి. నేను ఒప్పుకోను సార్. కాలము మారలేదు, మార్పు మనలో రావాలి. ఎవరికి వారు తప్పుకుంటే ఎలా సార్? మనకు మనం సంస్కరించుకోవాలి. సత్యాసత్యాలని గుర్తించాలి. మన ధర్మం మనం నిష్కల్మషంగా పాటించిన నాడు ఈ దేశం అత్యున్నత స్థానంలో నిలుస్తుంది. గట్టిపిండమే ఏం మాట్లాడినా కొరడా విసిరినట్లు మాటలు విసురుతోంది. అతని ముఖ కవళికల్ని గమనించిన చంద్రిక వాతావరణాన్ని మార్చాలనుకుంది. క్షమించండి, అధిక ప్రసంగం చేశాను. సూట్ కేసు తెరిచి కొన్ని కాగితాలు, టేప్ రికార్డర్ తీసి బయటపెట్టింది. సార్, ఈ కాగితంలో నేను అడగవలసిన ప్రశ్నలున్నాయి. మీరోసారి చదివి ఒక్కో ప్రశ్నకు సమాధానం చెప్తుంటే నేను రికార్డ్ చేస్తాను. సర్వేశ్వరరావు ప్రశ్నలను చదివి ఆమె వంక చూసి తలూపాడు. టేప్ రికార్డర్ బటన్ నొక్కింది. సర్వేశ్వరరావు వివరాలు చెప్పసాగాడు. అతని వాయిస్ రికార్డ్ అవుతోంది. 15 నిమిషాలు పట్టింది అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పేసరికి. వాటన్నింటినీ యథావిధిగా సూట్ కేసులో పెట్టేసింది. కెమెరా చేతిలో పట్టుకుని, మీరు అనుమతిస్తే ముందు మీ ఫోటోలు 2-3 కోణాల్లో తీసుకుంటాను. సర్వేశ్వరరావు సోఫాలో సర్దుకొని కూర్చున్నాడు. క్లిక్మని చెప్పుడైంది. సార్, మీ కుటుంబ సభ్యుల్ని పిలిస్తే మీ అందరి ఫోటోలు తీసుకుంటాను. ఇది నాకు పుట్టిన ఆలోచన. ఒక విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. మీ భార్యను, పిల్లలతో కలిసి ఫోటో తీసుకుంటాను. ఆమె అభ్యర్థనలో ఔచిత్యం కనిపించలేదు. సర్వేశ్వరరావు నౌకర్ని పిలిచి అమ్మగారిని, అలాగే మేడపైన బాబున్నాడు, రమ్మను అని చెప్పాడు. వీల్చైర్ తోసుకుంటూ రాజేశ్వరీదేవి ప్రవేశించింది. మేడపై నుండి రమేష్ కిందికి దిగొచ్చాడు. తండ్రికెదురుగా సోఫాలో కూర్చున్నాడు. వచ్చినప్పటి నుంచి రెప్ప వేయకుండా చంద్రికను చూస్తుంటే సర్వేశ్వరరావు ఇబ్బందిగా కదిలాడు. రాజేశ్వరీదేవికి మొదటి చూపులోనే ఆ అమ్మాయి ఆకర్షించింది. ఎంత అందంగా ఉంది, ఇలాంటి అమ్మాయి తన ఇంటి కోడలైతే ఎంత బాగుండునో అని తలపోసింది. సర్వేశ్వరరావు ఆ అమ్మాయిని పరిచయం చేశాడు. చంద్రిక ఇరువురికి నమస్కరించింది. మేడం, మీరు అడగలేకపోయింది చంద్రిక. కొన్ని జీవితాలింతే. ఇంద్రపదవి లాంటి కుర్చీని భగవంతుడు ప్రసాదించాడు. మాటల్లో నైరాస్యం ధ్వనించింది. మీరు చాలా అందంగా ఉన్నారు. రమేష్ వెకిల్తనం బయటపడింది. సర్వేశ్వరరావు తీక్షణ దృక్కులు సారించాడు. చంద్రిక నవ్వుతూ థ్యాంక్స్ అంది. లోన మాత్రం ఊరపందులా బలిశాడు వెధవ అనుకుంది. ఆ కాసేపట్లో అతడి నైజమేమిటో బోధపడిపోయింది. ఆ ముగ్గురు ఫోటోలు విడివిడిగా కుటుంబంగా ఫోటోలు తీసుకుంది. సూట్ కేసులో కెమెరా పెట్టేసి మూత వేసింది. చాలా థ్యాంక్స్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. భోజనం చేసి వెళ్ళమ్మా. ఆ అమ్మాయి అంత తొందరగా వెళ్ళిపోకుండా ఇంకాసేపు ఉంటే బాగుండును అనిపించింది రాజేశ్వరీదేవికి. రమేష్ చటుక్కున లేచి ఏదో పనున్నవాడిలా బయటికి వెళ్ళిపోయాడు. క్షమించండమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. ఇంటర్వ్యూలు పూర్తి కాలేదు. నా కొరకు ఎదురు చూస్తుంటారు. వెళ్ళక తప్పదు. ఈ మారు హైదరాబాద్ వస్తే మీ ఇంటికి తప్పకుండా రాగలను. నమస్కరించి సూట్ కేసుతో హాల్ దాటింది. పోర్టికోలో కారును అనుకుని రమేష్ నిల్చునున్నాడు. మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి, డ్రాప్ చేస్తాను. బయట ఆఫీస్ కారుంది అంది ఓ అడుగు ముందుకేస్తూ. ఆ కారు మన వెనుక ఫాలో అవుతుంది. రండి, సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఆమె తెరల నయనాల్లో కొంటెతనం తొంగి చూసింది. మన మధ్య సరదాగా మాటలేముంటాయి? ఈ కొద్ది పరిచయంలో మీకు ఇష్టమైతే పరిచయం పెంచుకోవచ్చు. తెలివిగా మాట్లాడాననుకున్నాడు. అది నిజమేననుకోండి. నేను పూర్తి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మీకెప్పుడు వీలవుతుందో చెప్పండి. ఆశ చావలేదు. ఈరోజు పూర్తిగా బిజీ. రేపు మధ్యాహ్నం తరువాత ఖాళీ దొరకొచ్చు. ఖచ్చితంగా చెప్పడం కష్టం. రేపు మనం లంచ్ తీసుకుందాం పంజగుట్టలో. 5 స్టార్ హోటల్ దీపికలో భోజనం బాగుంటుంది. ప్లీజ్, మీతో పరిచయం పెంచుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా రాగలను అని చెప్పలేను. నేను ట్రై చేస్తాను. సరదాగా నాకు గడపాలనుంది. కానీ డ్యూటీ ముఖ్యం కదా. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను ఫోన్ చేస్తాను. రమేష్ తబ్బిబ్బవుతూ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. తప్పకుండా ఫోన్ చేయండి. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగేనంటూ తలుపుతూ ఆమె వయ్యారంగా నడిచి వెళ్తుంటే ఆమె వెనక భాగం లయబద్ధంగా కదలడం చూసి రమేష్ ప్రాణం విలవిల్లాడింది.
ఇలాంటి అమ్మాయి పొందు దొరకని జన్మ వృధా అనుకున్నాడు. ఆమె కారులో కూర్చోగానే కారు కదిలి వెళ్ళిపోయింది. మలయమారుతం సున్నితంగా అలా తాకి మాయమైనట్లుగా తోచింది. ఆమె రూపాన్ని తలుచుకుంటూ కారులో ఎక్కి కూర్చున్నాడు. నీ కొడుకు పద్ధతి చూసావుగా, ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? అసలే ఆ అమ్మాయి జర్నలిస్టు, బహు సూక్ష్మగ్రాహి. చిచి, వెదవు బుద్ధి. ఆడదాని ముఖం ఎరగనట్లు ఆ చొంగలు కార్చుకోవడం. సర్వేశ్వరరావు తన అసహ్యాన్నంతా వెళ్ళగక్కాడు. రాజేశ్వరీదేవి వీల్చైర్ని తోస్తూ, వయస్సు అలాంటిది, పైగా ఆ అమ్మాయి అపురూప అందం, ఎవరికైనా మనసు చలించకపోదు. వెళ్ళిపోతున్న భార్యను చూసి విసుగ్గా, గుడ్డి ప్రేమ, నా మాటలు నీకు రుచించవని నాకు తెలుసు. పార్థు ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. కౌంటర్లో ఉండవలసిన వ్యక్తి లంచ్కి వెళ్ళాడన్నారు. వర్షపు జోరు కాస్త తగ్గింది. ఒకచోట కూర్చోలేక ప్లాట్ఫారాలవి చుట్టేశాడు. 2 కానిస్టేబుళ్లు నిలబడి మాట్లాడుకుంటుండగా వారిని సమీపించాడు. ఏటూరు నాగారం వెళ్లాలంటే ఎలా వెళ్లాలో చెప్పగలరా అని అడిగాడు. పార్థుని ఎగాదిగా చూశారు. ఎక్కడి నుంచి వస్తున్నావని అడిగారు. హైదరాబాద్ నుండి వచ్చారని చెప్పడంతో వారికి అనుమానం కలిగింది. ఏటూరు నాగారం వెళ్ళడానికి డైరెక్ట్ బస్సులుండగా ఇంత దూరం వచ్చారా? బస్ మిస్ అయింది. వర్షం కారణంగా మరో బస్సు ఎప్పుడొచ్చేది తెలియదన్నారు. హన్మకొండ నుండి చాలా బస్సులుంటాయి అని చెప్తే ఇక్కడి దాకా వచ్చాను. ఇక్కడ అదే పరిస్థితి. అక్కడ మీకేం పని? నేను సేట్ రతన్లాల్ గారి అబ్బాయిని, బిజినెస్ పని మీద వెళ్ళాలి. మరో గంటలో బస్సు రాబోతోంది. ఆ బస్సు కూడా గమ్యస్థానం ఎప్పటికి చేరుతుందో గ్యారంటీ లేదు. ఈరోజు ప్రయాణం చిక్కులతో మొదలైందేమిట్రా బాబు అనుకుంటూ తిరిగి ఓ చోట వెళ్ళి కూర్చున్నాడు. ఎట్టకేలకి ఓ బస్సు వచ్చింది. హమ్మయ్య అనుకుంటూ వెళ్ళి కూర్చున్నాడు. ఓ 10 మంది మాత్రమే బస్సులో ఉన్నారు. బస్సు బయలుదేరింది. రోడ్డు బాగున్నంత వరకు బస్సు వేగంగానే వెళ్ళింది. చాలా చోట్ల రోడ్డు కంకరలేచి గుంతలేర్పడ్డాయి. వేగం తగ్గింది. డ్రైవరు జాగ్రత్తగా బస్సు నడుపుతున్నాడు. అలా ఓ గంట సేపు సాగింది. హఠాత్తుగా బస్సు ఆగిపోయింది. డ్రైవర్ బస్సు దిగి చుట్టూ తిరిగి పరీక్షించాడు. క్రిందికి వంగి చూస్తే యాక్సిల్ రాడ్ విరిగిపోయి ఉంది. డ్రైవర్ కండక్టర్తో ఏదో అన్నాడు. ప్రయాణికులను ఉద్దేశించి బస్సు నడవదు అన్నాడు. ఈ వర్షంలో ఎంతసేపు ఉంటారు? వెనక ఏదైనా బస్సు వస్తే అందులో వీరందరినీ ఎక్కించు డ్రైవర్ అన్నాడు కండక్టర్తో. గంటసేపు ఎదురు చూడగా ఓ బస్సు రానే వచ్చింది. కండక్టర్ వెళ్ళి అందులో కండక్టర్తో మాట్లాడాడు. మొదట అతను ఒప్పుకోలేదు. ప్రయాణికులు 10 మందే ఉన్నారు. ఈ వర్షంలో వారెంతసేపు ఉండగలరని నచ్చజెప్పాడు. పార్థు మరో బస్సులోకి మారాడు. బస్సు ఏటూరు నాగారం చేరేసరికి సాయంత్రం అయింది. ఈరోజు వేస్ట్ అయింది. చింతపల్లి గ్రామం వెళ్ళడం కుదరదు. ఈ రాత్రికి హోటల్లో బస చేసి తెల్లవారిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. రిక్షాలో హోటల్కి వెళ్ళాడు. రూమ్ తీసుకుని డబ్బులు చెల్లించాడు. 5 నిమిషాలు కూర్చోండి సార్, రూమ్ శుభ్రం చేస్తున్నారు అన్నాడు కౌంటర్లో కూర్చున్న వ్యక్తి. పార్థు టీ తెప్పించుకొని తాగాడు. రూమ్ బాయ్ వచ్చి సూట్ కేసు తీసుకున్నాడు. రూమ్ చూపిస్తాను రమ్మన్నాడు. పార్థు అతన్ని అనుసరించాడు. గది శుభ్రంగా ఉంది. సూట్ కేసు టేబుల్ మీద ఉంచి రూమ్ బాయ్ వెళ్ళిపోతుండగా వెనక్కి పిలిచాడు. చింతపల్లి ఊరు ఎంత దూరంలో ఉంది అడిగితే తెలియదన్నాడు. కాసేపు ఆలోచించి ఆ ఊరు మనిషి మస్తాన్ అలీ ఇదే హోటల్లో పనిచేస్తున్నాడని అతన్ని పంపుతాను, అడిగి తెలుసుకోగలరని చెప్పి వెళ్ళిపోయాడు. 10 నిమిషాలకు ఓ 40 దాటిన వ్యక్తి గదికొచ్చాడు. అతడే మస్తాన్ అయి ఉంటాడని తలంచి చింతపల్లి ఊరు గురించి అడిగాడు. ఆ ఊరు వదిలేసి 5 ఏళ్లైంది, ఎవరింటికి వెళ్ళాలని అడిగాడు మస్తాన్. ఆనందరావు పేరు చెప్పాడు మస్తాన్. ఆ పేరు గల వ్యక్తి ఆ ఊర్లో ఉన్న సంగతి తెలియదన్నాడు. రేపు నాతో పాటు ఆ ఊరు రాగలవా? మా ఓనర్ ఒప్పుకోడు. నేను మాట్లాడతాను ఓనర్తో. రేపటి జీతం నేను ఇవ్వగలను. మస్తాన్ తలాడిస్తూ, మా ఓనర్ అంగీకరిస్తే తప్పకుండా వస్తాను. రేపు ఉదయమే బయలుదేరాలి. ఆటోలో వెళ్ళొచ్చా? సార్, ఇక్కడి నుంచి 10 మైళ్ళ దూరం. ఊళ్ళోకి వెళ్ళే దారి బాగుండదు. ఈ వానల వలన బళ్ళు మాత్రమే వెళ్ళగలవు. ఓపిక ఉండాలి కానీ నడిచి గంటలో వెళ్ళిపోగలం. ఉదయం కాస్త టిఫిన్ తిని బయలుదేరితే తిరిగి మధ్యాహ్నం కల్లా ఇక్కడికి రావచ్చును. రేపు సాయంత్రం బస్సులో హైదరాబాద్ వెళ్తాను. సరే సార్, రాత్రికి మీ భోజనం సంగతి చెప్పండి. భోజనం బాగుంటుందా? నేను గొప్పలు చెప్పటం కాదు, ఈ హోటల్లో భోజనం బాగుంటుంది. మీరు ఒకసారి వచ్చి కిచెన్ రూమ్ చూస్తే మీకే తెలుస్తుంది. చాలా శుభ్రంగా ఉంటుంది. ప్లేట్లని 1-2 సార్లు శుభ్రం చేయమంటాడు. కాస్త మరకలు కనిపిస్తే తిరిగి శుభ్రపరిచేదాకా మా ఓనర్ ఊరుకోడు. మంచిది. అరగంట తర్వాత వేడివేడి రొట్టెలు, గ్లాస్ పాలు పట్రా అన్నట్లు వేడి నీళ్ల సప్లై ఉందా? 24 గంటలు వేడి నీళ్లు దొరుకుతాయి. ఈలోగా స్నానం చేసి సిద్ధంగా ఉంటానని పార్థు అన్నాడు. మస్తాన్ వెళ్ళిపోయాడు. పార్థు వెంటనే వెళ్ళి మాట్లాడితే ఓనర్ మస్తాన్ని పంపడానికి అంగీకరించాడు. పార్థు వేడివేడి నీళ్లు ఒంటి మీద పోసుకుంటూ స్నానం పూర్తి చేశాడు.
మస్తాన్ చెప్పినట్లు రొట్టెలు రుచిగా ఉన్నాయి. ఆలు టమాటా కలిపిన కూర రుచిగా ఉంది. ఆకలి మీదున్నాడు. గబగబా తినడం పూర్తి చేసి పాలు తాగాడు. కొంత అలసట తీరింది. పార్థు ఇంటికి ఫోన్ చేశాడు. రింగ్ అవుతోంది కానీ ఎంతసేపటికి ఎవ్వరూ రిసీవర్ ఎత్తకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇంట్లోని వారంతా ఎక్కడికి వెళ్లారనుకుంటూ బాబా సెల్ ఫోన్కి ప్రయత్నించాడు. స్విచ్ ఆఫ్లో ఉంది. పార్థు ఫోన్ చేస్తున్న సమయానికి రతన్ లాల్ ఢిల్లీకి వెళ్లే ఫ్లైట్లో కూర్చుని ఉన్నాడు. మాలతి సెల్ సిగ్నల్ ప్రాబ్లం అని తెలిసింది. రేపెలాగూ హైదరాబాద్ వెళ్ళిపోతాడు. తొందరపడము ఎందుకనుకున్నాడు. సెల్ పక్కన పెట్టేసి నిద్రకు ఉపక్రమించాడు. నిమిషంలో గాఢ నిద్ర పట్టేసింది. పంజగుట్టలో హోటల్ దీపిక ప్రారంభించి 5 ఏళ్లు పూర్తి కావస్తోంది. 300 గదులు, అత్యాధునిక సదుపాయాలతో అలరారుతోంది. మంచి కూడలిలో సౌకర్యవంతమైన హోటల్ ఉండడం వలన గదులెప్పుడు ఖాళీగా కనిపించవు. ఆ హోటల్ పెంట్ హౌస్లో కట్టిన లగ్జరీ సూట్లలో ఒక సూటు హోటల్ వారికి 30 లక్షలు చెల్లించి తీసుకున్నాడు రమేష్. రోజులో ఎప్పుడో ఒకప్పుడు అక్కడికి వస్తూ ఉంటాడు. ఆంతరంగిక వ్యవహారాలకు ఆ సూట్ని వాడుకోవడం కద్దు. తనకు కావాల్సిన రీతిలో సూటులో అదనంగా వస్తువులు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ హోటల్లో మాంసాహార భోజనం కన్నా శాకాహార భోజనం రుచిగా దొరుకుతుంది. అన్ని రాష్ట్రాలకు చెందిన శాకాహార వంటలు లభిస్తాయి. ఆ హోటల్ విశాల ఆవరణలో ఒక పక్క యు ఆకారం మండపాలు నిర్మించబడ్డాయి. ఒక్కో మండపంలో టేబుల్, దాని చుట్టూ కుర్చీలు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు వివిధ రుచులు గల శాకాహారం లభిస్తుంది. సమీపంలో వ్యాపార సంస్థలు ఆ సమయానికి అక్కడికి చేరుకొని భోజనం చేసి ఆనందిస్తూ ఉంటారు. రమేష్ 12 గంటలకి ముందే ఓ టేబుల్ ముందు సెటిల్ అయ్యాడు. వెయిటర్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చి నిల్చున్నాడు. అతని వంక చిరాగ్గా చూసి, నా ఫ్రెండ్ కొరకు ఎదురు చూస్తున్నానని, ఆమె రాగానే పిలుస్తాను, అస్తమానం రావద్దని చెప్పడంతో వెయిటర్ వెళ్ళిపోయాడు. చంద్రిక తప్పకుండా వస్తుందని ఆశ. అందుకే ఆమె కొరకు ఎదురుచూపులు. మేనేజర్ వచ్చాడు. అదేమిటి రమేష్ గారు, మీ సూట్ వదిలేసి ఇక్కడ కూర్చున్నారు, ఎవరైనా రావాలా? ఇలా నలుగురిలో కూర్చొని నా ఫ్రెండ్తో భోజనం చేయాలనుకున్నాను. మనసులో మాత్రం వెదవకి అన్ని ఆరాలు వీడికే కావాలి అనుకున్నాడు. క్రమంగా భోజనం చేసేవారితో టేబుళ్లు నిండాయి. వెయిటర్లు హడావిడిగా తిరుగుతున్నారు. ఎదురుగా ఉన్న సెల్ ఫోన్ వంక మరోసారి హోటల్లోకి ప్రవేశిస్తున్న వారిని పరికించుతూ కూర్చున్నాడు. 1 గంట దాటింది. చంద్రిక ఖచ్చితంగా రాగలనో లేదో చెప్పలేనని ముందుగానే అన్నది. అయినా అతని మనసు ఊరుకోలేదు. ఆమె తప్పకుండా వస్తుందని ఆశతో ఎదురుచూస్తూ కూర్చున్నాడు. టైం 2 అయింది. జనం పల్చబడ్డారు. తనెంత పొరపాటు చేశాడు. తన నెంబర్ అడిగి తీసుకుంది. చంద్రిక నెంబర్ తను తీసుకుని ఉంటే ఈ నిరీక్షణ తప్పేది కదా అనుకున్నాడు. 3 కావస్తోంది. అతనేనాడు ఓ అమ్మాయి కొరకు ఈ విధంగా నిరీక్షించడం జరగలేదు. ఆ అమ్మాయి రాదనుకున్నాడు. తీవ్ర నిరాశకు లోనయ్యాడు. కుర్చీలోంచి లేచాడు. అప్పుడు అతని సెల్ ఫోన్ రింగ్ అయింది. ఆతృతగా స్విచ్ ఆన్ చేశాడు. సారీ రమేష్ గారు, నేను రావడం కుదరదని ఫోన్లో చెప్పడానికి ప్రయత్నించాను. నిమిషం కూడా టైం దొరకలేదంటే నమ్మండి. వరుసగా ఇంటర్వ్యూలు ఉండడం చేత వీలు కుదరలేదు. ఇంకా 4 మిగిలాయి. అవి పూర్తయ్యేసరికి ఎంత రాత్రవుతుందో తెలియదు. 3 గంటల నుంచి మీ ఫోన్ కొరకు ఎదురు చూస్తూ ఈ హోటల్లో ఉన్నాను. ఫోన్ చేసి రావటం కుదరలేదని చెప్పుండాల్సింది. ముందుగా క్షమాపణ కోరింది అందుకే. మీరు నాపై కోపంగా ఉన్నారు. తొందరపడి పొరపాటున నోరు జారితే అసలుకే మోసం వస్తుందనుకున్నాడు. ఆహా, నాకేం కోపం లేదు. కాకపోతే కాస్త బాధ అనిపించింది అంతే. చంద్రిక స్థానంలో మరో అమ్మాయి ఉండుంటే ఏం జరిగి ఉండేదో అతనికే తెలియదు. నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడంతా తలక్రిందులైంది. ఢిల్లీ ప్రెస్ వాళ్ళు నా ప్రోగ్రాం ఒక రోజుకు తగ్గించారు. పని రేపటికల్లా పూర్తి చేసి ఎల్లుండి ఉదయం ఫ్లైట్కి ఢిల్లీ వచ్చేయమన్నారు. రమేష్ హతాశుడయ్యాడు. పిట్ట చేతుల్లోంచి జారిపోయింది అనుకున్నాడు. అయితే మనం కలుసుకోవడం కుదరదంటారా? సాధారణంగా నేను మాట మీద కట్టుబడి ఉంటాను. పరిస్థితులు ముందే ఊహించాను. అందుకే చాలా వరకు నా పని పూర్తి చేయడానికే ప్రయత్నిస్తున్నాను. మీరు పని పూర్తి చేసి వెళ్ళిపోతారు, కలుసుకోవడం కుదరదంటారు. చెప్పేది పూర్తవలేదు. రేపు ఒక ఇంటర్వ్యూ మిగిలింది. అది ఉదయానికల్లా పూర్తి చేసి మొత్తం ఇంటర్వ్యూలని ల్యాప్టాప్లోకి ఫీడ్ చేస్తాను. 2 నా వర్క్ పూర్తవుతుంది. ఆ తరువాత సరాసరి హోటల్కి రాగలను. మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను. మీకు అభ్యంతరం ఉండదుగా? ఆవిరైపోయిన సంతోషం తిరిగి రమేష్ ముఖంలోకి చేరింది. థ్యాంక్ యూ చంద్రిక గారు, తప్పక రండి. మీకోసం ఈ హోటల్లో ఎదురు చూస్తుంటాను. మీరు ఆశ్చర్యపడేలా, మనసుకు నచ్చేలా ఏర్పాటు చేస్తాను అన్నాడు ఉత్సాహంగా. రమేష్ గారు, మీరు శ్రమ ఎక్కువ తీసుకోకండి. నేను మితంగా భోంచేస్తాను. అది కూడా శాకాహారం మాత్రమే సుమా అంది నవ్వుతూ. మీ ఇష్టం, మీరెలా అంటే అలాగే. మీరు ఎక్కడుంటారో చెప్పండి, కారు పంపే ఏర్పాట్లు చేస్తాను.
అక్కర్లేదు లేండి, ప్రెస్ వాళ్ళు ఏర్పాటు చేసిన కారు ఉంది. సరిగ్గా 2 గంటలకల్లా వచ్చేస్తాను. రాత్రి 10 వరకు మీతో పాటు ఉండగలను. సరదాగా గడపొచ్చు. ఆ తర్వాత నేను వెళ్ళి నా లగేజ్ సర్దుకొని ఉదయం 5 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి కనుక ముందుగానే చెప్పడం. చంద్రిక గారు, మీరంతగా చెప్పాలా? తప్పకుండా మీరు వెళ్ళొచ్చును అన్నాడు. థ్యాంక్ యూ రమేష్ గారు, రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. కథ కొనసాగుతుంది.